హాయ్ ఫ్రెండ్స్. లాస్ట్ వీక్ మేము వరి నారు పెరగట్లేదని జనవరి 4థ్ రోజు ఎన్‌పీకే ఇంకా మైక్రో న్యూట్రియంట్స్ కలిపి స్ప్రే చేశాము. స్ప్రే చేసిన మాకు థర్డ్ డే నుంచే గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు వరి నారు 1-2 ఇంచెస్ పెరిగింది అంతా 2 బెడ్ల పైన. ఇప్పుడు మేము ఈ రోజుకి అది జనవరి 9థ్ 2026కి మా వరి నారు ఏజ్ వచ్చేసి 37 డేస్ అవుతుంది. హైట్ పెరగట్లేదు వరి నారు. చలి తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల లేదా సాయిల్ ఇష్యూ వలనో తెలియట్లేదు. సో, ఇంకా లేట్ అవుతుంది కాబట్టి మేము ఇంకా 3 డేస్‌లో వరి నారు నాటేద్దాం అనుకుంటున్నాము. 3 డేస్ ముందే మేము కోరజన్, నాటివో ఇంకా చిలేటెడ్ జింక్ ఇవి కలిపి స్ప్రే చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే లాస్ట్ టైము రబీ సీజన్‌లో కూడా మేము ఆర్ఎన్ఆర్ 150488 ఏసాము. అది మా ఫస్ట్ క్రాప్ అనమాట. ఈ మోగి పురుగు అటాక్ ఆర్ఎన్ఆర్ 150488 మీద బాగుండే. చాలా డ్యామేజ్ కూడా చేసింది. తెల్లకంకి అంటారు కదా తెలుగులో, అదనమాట. తెల్లకంకి అనేది చాలా ఉండే. దానివల్ల మేము ప్రొడక్షన్ అనేది తగ్గిపోయింది. సో, ఈసారి ఆ మిస్టేక్ చేయొద్దని ఈ మోగి పురుగుకి కోరజన్ అనేది బాగా పనిచేస్తుందని మేము ఈ కోరజన్, నాటివో, చిలేటెడ్ జింక్ కలిపి స్ప్రే చేస్తున్నాము. 1 ఎకర్ సరిపోయే వరి నారుకి మేము 10 ఎంఎల్ కోరజన్, 10 గ్రామ్స్ నాటివో, 20-25 గ్రామ్స్ చిలేటెడ్ జింక్ కలిపి స్ప్రే చేస్తున్నాం ఈరోజు. ఇవంతా మేము 16 లీటర్స్ డ్రమ్‌లో కలిపి అంతా మిక్స్ చేసి ఈ ప్రాసెస్ అంతా మా బాబాయ్ ఇంకా తమ్ముడు వినోద్ చేశారనమాట. సో, వాళ్ళు వీడియో రికార్డ్ చేసి నాకు పంపించారు. నేను వాయిస్ ఓవర్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని ఇస్తున్నాను. ఫ్యూచర్‌లో రిఫరెన్స్ ఉంటుందని ఈ విధంగా నేను ప్రతి ఏ చేసినా రికార్డ్ చేసి అది ఛానల్‌లో పెడుతున్నాను. ఏమైనా తప్పులైతే కూడా మీరు కరెక్ట్ చేస్తారని. సో, దట్స్ ఇట్ గైస్. బాయ్.